ఎస్, ఇప్పటికే బీజేపీ నేతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవే ఫలితాలు కంటిన్యూ అవుతాయని. చూడండి ఒకసారి పోలింగ్ కేంద్రాల దగ్గర, కౌంటింగ్ కేంద్రాల దగ్గర హడావిడిని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కౌంటింగ్ కేంద్రాల లోపల నుంచి ఆర్టీవీ ఆ దృశ్యాలను మీకు అందిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల లోపల కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో ప్రారంభమైన దగ్గర నుంచి ఆ వివరాలు మీకు అందిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 19 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 25 చోట్ల లీడ్లో ఉంది. ఎస్, కాంగ్రెస్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తాం. కాంగ్రెస్ ఆటో వేసుకొని మెల్లగా వెళుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ మరో ఆటో వేసుకుని వచ్చింది. 25 స్థానాలతో దూసుకుని వెళ్తుంది. ఉద్యోగస్తుల అభిమానాన్ని చూరగొంటూ ఇటు 19 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంటూ కేజ్రీవాల్ ఆయన పోటీ చేసిన చోట వెనుకబడి ఉన్నారు. ఒక్క స్థానంలో మాత్రమే ఓపెన్ చేసి కాంగ్రెస్ మెల్లగా వెళుతూ ఉంటే బీజేపీ 25 స్థానాల్లో లీడ్ని కొనసాగిస్తూ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో లీడ్ని కొనసాగిస్తూ ముఖ్య నేతలందరూ కూడా వెనుకబడి ఉన్న పరిస్థితి. और फिर से दिल्ली में आम आदमी पार्टी की सरकार बनेगी। साथ में दिल्ली की जनता ने ये भी देखा कि दो बहुत कॉन्ट्रास्टिंग मॉडल्स हैं, दो विचारधारा है इस चुनाव में। एक है आम आदमी पार्टी का मॉडल, जहां जनता के टैक्स का पैसा जनता को सुविधाएं देने में खर्च करता है, उनको मुफ्त बिजली, पानी, शिक्षा, स्वास्थ्य जैसे तमाम मुद्दों पे हम बात करते हैं, महिला सम्मान राशि की बात करते हैं। लेकिन भाजपा का क्या मॉडल है कि जनता से पैसा तो ले लो, लेकिन अपने उद्योगपति दोस्तों का कर्ज माफ करने के लिए उसको खर्च करो। तो जनता को ये चीजें पसंद नहीं आती। जनता अपने हक की लड़ाई लड़ने वाले अरविंद केजरीवाल जी के समर्थन में उन्होंने वोट दिया है और कुछ ही घंटों में ये साफ दिखाई देगी। लगभग कितनी सीटें आ जाएंगी आप ये मान के चलिए कि प्रचंड बहुमत से कंफर्टेबल। ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఢిల్లీలో ప్రజలకు విద్య, ఉద్యోగం, ఉపాధి, నీరు అన్ని సౌకర్యాలు కల్పించాం, సంక్షేమానికి పెద్దపీట వేశాం, ప్రజలు మా వైపే ఉంటారు అని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఒక స్థానం దగ్గర ఉనికిని చాటుకుని చతికిలపడిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ముఖ్య నేతలు వెనుకబడి ఉండటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఢిల్లీలో ఉద్యోగస్తులు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గత ఎన్నికల్లో ఏకంగా 62 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేసి ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మాత్రం ముఖ్య నేతలు ఈ పోస్టల్ బ్యాలెట్లో వెనుకబడి ఉండటం ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 చోట్ల లీడ్లో ఉంటే బీజేపీ 25 చోట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఒక చోట లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతూ వచ్చింది ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని. కానీ బీజేపీ చెబుతూ వచ్చింది మేము ఆమ్ ఆద్మీ పార్టీకి మించి అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఈ 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ఢిల్లీ అంతా గతుకుల రోడ్లు, ఉచిత పథకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. నేను సామాన్యులా కింద పట్టుకుంటాను అన్న ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన అద్దాల మేడలో ఉంటూ ఉన్నారు అంటే ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 28 బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఏకంగా 8 స్థానాలు తేడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 49 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తే బీజేపీ ఏకంగా 28 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే లీడ్ను కొనసాగిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగస్తుల అభిమానాన్ని చూరగొనడంలో వెనుకబడి ఉన్నారు. బీజేపీ ఈసారి ఢిల్లీ ఉద్యోగస్తుల అభిమానాన్ని భారీగా చూరగొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఢిల్లీలో ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఈ ట్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు 20 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో లీడ్లో కొనసాగిస్తూ ఉంటే బీజేపీ ఏకంగా 28 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే లీడ్ను కొనసాగిస్తుంది. బీజేపీ 28 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తూ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అభిమానాన్ని, ఉద్యోగుల ఓట్ను సాధించడంలో బీజేపీ లీడ్ను కొనసాగించింది. 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తోంది. కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంది.
అతిషి వెనుకబడి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అతిషి. అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి అతిషిని ముఖ్యమంత్రిగా చేశారు. అతిషి వెనుకబడి ఉన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్నారు. 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చేరువైంది. 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరలో బీజేపీ ఉంది. ప్రస్తుతం బీజేపీ 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా అడుగు పెట్టాలి అంటే 36 స్థానాలను కైవసం చేసుకోవాలి. 30 స్థానాల్లో బీజేపీ ప్రస్తుతం ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయి ప్రజా బ్యాలెట్ ని అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఈవీఎంలను ఓపెన్ చేస్తున్నారు. ఈవీఎంలో బీజేపీ ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ చర్చ జరుగుతుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పరమేశ్ వర్మ ఆయన ముందంజలో ఉన్నారు. ఆర్టీవీ మాత్రమే అందరికంటే వేగంగా ఎన్నికల ఫలితాలను మీకు అందిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యతను మ్యాజిక్ ఫిగర్ కు చేరువైంది బీజేపీ. 36 మ్యాజిక్ ఫిగర్, 30 స్థానాల్లో ఇప్పుడు బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యతను కొనసాగిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉంది. పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా వెనుకబడి ఉంది. 30 స్థానాల్లో బీజేపీ లీడ్ ను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఈ ఫలితాలు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫలితాలు పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలే. ఇవి పూర్తిగా ఢిల్లీలో ఉద్యోగుల మనోగతం. ఉద్యోగులు ఏ ప్రభుత్వానికి ఓట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, ఎవరికి అధికారాన్ని కట్టబెట్టాలి అని ఉద్యోగులు అనుకుంటూ ఉన్నారు. ఆ ఉద్యోగుల మనోగతం ఇది. ఢిల్లీలో 21 స్థానాల్లో ఉద్యోగులు ఆమ్ ఆద్మీ పార్టీకి వైపు మొగ్గు చూపితే ఏకంగా 30 స్థానాల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఎక్కువ మంది ఢిల్లీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు కాకుండా బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఈసారి బీజేపీ అధికారంలోకి రావాలి అని ఢిల్లీ ఉద్యోగులు కోరుకుంటున్న రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఈ అంచనాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. వేడి మరింత పెరిగిపోతూ ఉంది. కాంగ్రెస్ ఒక చోట మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు 54, మొత్తం 54 నియోజకవర్గాల్లో ఫలితాలు. 22 ఆమ్ ఆద్మీ పార్టీ, 31 బీజేపీ. ఇంకా 6 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంటుంది. ఈ 6 స్థానాల్లో ఫలితాలు వస్తే మొత్తం ఇంకా 70 అంటే 16 స్థానాల్లో ఫలితాలు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. 54 స్థానాల్లో ప్రస్తుతం ట్రెండ్స్ వచ్చాయి. 54 స్థానాల్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారికంగా అడుగు పెట్టాలంటే అధికార పార్టీ 33, 56 స్థానాల్లో వచ్చిన ఫలితాలు చూస్తే 33 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్ల మాత్రమే లీడ్ లో ఉంది. ఈ ఫలితాలు చూస్తే ఏమనిపిస్తోంది? ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో ఆమడ దూరంలో ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇవే ఫలితాలు కొనసాగితే, ఈవీఎం ఫలితాల్లో కూడా, పాపులర్ ఓట్లో కూడా ఇవే ఫలితాలు కొనసాగితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ అధికారం తారుమారైపోయే అవకాశాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 33 స్థానాలు లీడ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దగ్గర అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దగ్గరగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 21 స్థానాల లీడ్లో మాత్రమే ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్క చోట మాత్రమే ఉంది. బహుశా ఇది కాంగ్రెస్ కి పెద్ద ఎదురుదెబ్బ. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇండి కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ శిబిరాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకుంటాయి. బీజేపీ తొలి నుంచి చెప్తూ వస్తుంది అక్కడ అధికారం మాదే అని. కానీ
ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్. ఇది ఢిల్లీలో ఉన్న ఉద్యోగుల మనోగతి. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఢిల్లీ ఫలితాలు. ఇది ఢిల్లీ టెరిటరీకి, ఢిల్లీకి సంబంధించిన ఫలితాలు అయినప్పటికీ కూడా ఇది దేశానికి జరిగిన ఎన్నికలుగా భావిస్తూ ఉన్నారు. దేశ ప్రజల మనోగతంగా అనే విధంగా భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో దేశాన్ని ఏలుతున్న పార్టీకి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాలించే అవకాశం రాలేదు 1993 తర్వాత. కానీ గత 2 సార్లు నుంచి 3 సార్ల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుంచి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. ఈసారి అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అది చెప్తున్నాయి. ఎస్, ఎర్లీ టర్న్స్ లో బీజేపీ దూకుడు కొనసాగిస్తుంది. గెలుపుకు మరో 2